ఓకే. ఓకే. కానీ కేంద్రానికి లేఖ రాయటం, కేంద్రం నుంచి స్పందన ఏమన్నా వస్తదా? ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి, అక్కడ ఎన్డీఏ కూటమి. ఇద్దరు కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్యానికి సంబంధించిన వ్యక్తులు కేంద్రం దగ్గరికి వెళ్ళేదో మాట్లాడి అక్కడి నుంచి ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి తెచ్చుకోవాలి. ఎందుకంటే కేంద్ర బలగాలు కూడా కంపల్సరీ వాళ్ళ మద్దతు కావాలి కాబట్టి అక్కడి నుంచి ఏమన్నా కేంద్రం ఇచ్చే సపోర్ట్ ఉంటుందా? అంటే ఇప్పుడు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం ఒక దశ దాటితే జోక్యం చేసుకుంటుంది. సెక్యూరిటీ విషయంలో రికార్డ్ అవ్వాలి. మీరు గుర్తుంటే బయట ఏం మాట్లాడినారు జగన్ గారి సెక్యూరిటీ పైన? ఆయనకి 900 మందితో భద్రత కల్పిస్తున్నాం. అవును, అవును. 350 మంది స్పెషల్ గన్మెన్లు చాలా ఉంది అప్పుడు గతంలో వచ్చినప్పుడు ఉన్నాయా చెప్పి ఇవన్నీ బయట హోంమంత్రి కూడా మాట్లాడినారు. హోంమంత్రి కూడా మాట్లాడేసినారు. ఆయనకి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1200 మందితో దర్శనం కడతాడు. ఇప్పుడు అదే కావాలని కోరుకుంటే ఎవడిస్తాడు ఆయనకి? ఇది ఆ రోజు మాట్లాడింది. అదే గవర్నమెంట్, అదే అధికారులు కోర్టుకి ఏం చెప్పారు? 92, 93 చెప్పినారు. అవును. బయటేమో 1000 మంది కావాలంటున్నాడు జగన్ అన్నారు. మీరే బయట ఆన్ రికార్డ్ అంటే రికార్డర్ గా వేసేటప్పుడు ఏ అధికారి రిస్క్ తీసుకోడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినాడు, ఆయనకి ఏంది భద్రత అని అంటారు కదా. ఆ విషయాన్ని కోర్టులో ఇప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు కోర్టులో జగన్ గారు నాకు సెక్యూరిటీ విషయం పోయినప్పుడు ఆయనకి Z+ కేటగిరీ కొనసాగిస్తున్నాం అని చెప్పిన పోలీస్ వ్యవస్థ, ఇదే ప్రభుత్వ పోలీస్ వ్యవస్థ ఆయన ముఖ్యమంత్రిగా అయిపోయింది, మాజీ ముఖ్యమంత్రి అప్పుడు, ఇప్పుడు ఆయనకి అంత థ్రెట్ లేదు అని చెప్పమని చూద్దాం. చెప్పరు. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు Z+ కేటగిరీ ఇప్పుడు మావోయిస్టులు అటాక్ ఎప్పుడు అలిపిరిలో జరిగిన ఘటనకు సంబంధించి అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు, కంటిన్యూ అవుతోంది. ఆయన కిందకి ఇప్పుడు జరిగిన దానికి ఏందని వైసీపీ చాలా మాట్లాడారు. కానీ కోర్టు కేసు వచ్చేసరికి చంద్రబాబు గారికి Z+ కొనసాగుతోందని చెప్తారు. కోర్టులో ఆ మాట చెప్పారు. అంటే కోర్టుకు వచ్చిన రికార్డ్ గా దొరికిపోతారు. రేపు ఏదైనా జరగరాని జరిగి ఇప్పుడు ఒక అధికారి, ఒక వ్యవస్థ ఆయనకి భద్రత అవసరం లేదని చెప్పేసింది అనుకోండి, రేపు ఏ కారణం రీత్యా జరగరాని జరిగితే మొత్తం అధికారులు అవ్వబోతారు డెఫినెట్ గా. కాబట్టి అధికారులు లీగల్ గా మాత్రం కరెక్ట్ గా ఉంటారు. మాట్లాడేటప్పుడు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అందువల్ల మీరు అన్నారు కదా కేంద్రంలో బీజేపీ ఉంది పట్టించుకుంటుందా అని. ఖచ్చితంగా పట్టించుకుంటుంది. ఎందుకు పట్టించుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం అంటే ఎవరికి వైసీపీలు పడదు. కేంద్రంతో కూడా బానే ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభిమతానికి వ్యతిరేకంగా పుంగునూరులో రామచంద్ర యాదవ్ గారికి వై కేటగిరీ భద్రత ఇచ్చారు. రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన రఘురామకృష్ణరాజు గారికి వై కేటగిరీ భద్రత ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. గతంలోనే, ఇప్పుడు కాదు. లోకేష్ గారికి ఇచ్చారు వై కేటగిరీ, Z కేటగిరీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను చెప్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ అభిమతానికి భిన్నంగా సెక్యూరిటీ ఇవ్వలేదా? పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు కదా అప్పుడు గతంలో, ఆయనకు కూడా ఇచ్చారు. రేపు వీళ్ళు రికార్డెడ్ గా తప్పులు జరిగాయని ప్రూవ్ చేస్తే, అభ్యంతరాలు చెప్తే ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు కేసింది, Z+ అన్నారు. రేపు సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మా నమ్మకం లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పార్టీని చేసి కేంద్ర హోంశాఖను రాష్ట్ర హోంశాఖను ఇద్దరిని పార్టీని చేసింది అనుకోండి హైకోర్టులో, మీరు ఇచ్చిన ఆదేశాలు ఉల్లంఘన జరుగుతున్నాయి అని. అప్పుడు కేంద్ర హోంశాఖ, రాష్ట్ర హోంశాఖ ఆయనకు అవసరం ఉంది మేము ఇస్తామని చెప్తారు తప్ప ఆయనకు అవసరం లేదని కూడా చెప్పడు. ఖచ్చితంగా ఆలస్యం కావచ్చు, సమయం పట్టచ్చేమో కానీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. నేను అనుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం కూడా బయటికి మాట్లాడేదానికి రేపు చేయబోయేదానికి తేడా ఉంది. బయట ఎన్నైనా మాట్లాడి టెక్నికల్ గా రేపు కోర్టు వరకు వెళ్తే ఆయనకి భద్రత త్వరలోనే పెంచుతారు. ఖచ్చితమైన వాళ్ళు కోరినంత కాకపోయినా పటిష్టమైన భద్రత భవిష్యత్తులో ఇచ్చే అవకాశాలు అయితే నాకైతే కనిపిస్తున్నాయి. ఇవ్వాలి కదా. ఒక ప్రతిపక్ష నేత దాదాపు 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పర్సన్, ఆల్రెడీ ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, బలంగా ఉన్నటువంటి లీడర్కి ఏదైనా జరిగినా కూడా ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంటుంది? ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు ఆయన మీద దాడులు జరుగుతూ వచ్చాయి, ఇబ్బందులు జరుగుతూ వచ్చాయి కదా. ఖచ్చితంగా నేను అంటుంది అదే, ప్రభుత్వం ఇవ్వాలి అనేది మంచిది, ఇస్తుందని నేను నమ్ముతున్నా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన, మంత్రులు మాట్లాడిన మనం చూస్తే ఇంకెవరేమో అని అనిపిస్తుంది. అది రాజకీయ మాటలే. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. భద్రత ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తన సెక్యూరిటీ, తన పార్టీ కార్యకర్తలతో రోప్ పార్టీ పెట్టుకుని తిరుగుతాడు. ఆపరు, భద్రత లేకపోతే ఆపరు. ఖచ్చితంగా రోప్ పార్టీ ఉంటుంది. వీళ్ళు ప్రభుత్వం రాకపోతే ఇప్పుడు మిచ్చాటికి పోయి రాలేదా? అంటే ప్రైవేట్ సైన్ ఉంటారు కదా, కార్యకర్తలు, లీడర్లు ఎవరో ఒకరు ఉంటానే ఉంటారు. కార్యకర్తలు ఎంపిక చేసుకుంటారు. ఒక దశ దాటితే ఏం చేస్తారు, వాళ్ళే కార్యకర్తలకు శిక్షణ ఇచ్చుకొని తుపాకులు పట్టుకునే దానికి పర్మిషన్ లేకపోవచ్చు, కానీ ఈ కర్రలు పట్టుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ టేకప్ చేయకూడదు. బట్ పక్కన నిలబడుకొని రోప్ పెట్టుకుని జగన్ రక్షణ కల్పించడం, ముందస్తు ఏర్పాట్లు చేయడం అదనపు ఖర్చు, అదనపు సమస్య అవుతుంది, రిస్క్ అవుతుంది. అంతే తప్ప దీని కారణం కాదు. ఇది పెరిగేసరికి ఏమవుతుందంటే జగన్ గారి క్రేజ్ పెరిగిపోతుంది. అంటే భద్రత విషయంలో ప్రజలు సెంటిమెంట్ గా భావిస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికైనా, లోకేష్ గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా, జగన్మోహన్ రెడ్డి గారికైనా వాళ్ళ స్థాయిని బట్టి ఇంకా ఎవరికైనా సరే పొలిటికల్ థ్రెట్ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇస్తారు.
తెలుగుదేశం ప్రభుత్వం కూడా బయట మాట్లాడేదానికి భిన్నంగానే ఖచ్చితంగా భవిష్యత్తులో వాటి ల్యాబ్స్ ని సరిదిద్దుకొని ఇంకా బెటర్ భద్రత ఇస్తుందని నేనైతే అనుకుంటున్నాను.